సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసరికి ఓఆర్ఎన్లో నా ఫస్ట్ వ్లాగ్ అనమాట. అండ్ ఫోన్ తీసుకొని నేను ఇప్పుడు వెళ్తున్నాను. రూమ్ నుంచి ఒక 100 మీటర్స్ దూరం అయితే వచ్చేసాను. వస్తూ జస్ట్ నేను థింక్ చేశాను, లైక్ ఏదో ఒకటి కంటెంట్ చేయాలి కదా అన్నట్టుగా నేను ఏం చేశానంటే, లైక్ ఇప్పుడే నా దగ్గర ఫోను ప్లస్ మైక్ యాడ్ చేసేసి రోడ్డు మీదే తీసాను. అండ్ రోడ్డు మీద బ్లాగ్ చేయటం ఎలా అనేది టాపిక్ ఈరోజు. ఫస్ట్ మనం ఏం చేయాలంటే, మనం ఐ కాంటాక్ట్ రోడ్డు మీద ఎవ్వరికి ఇవ్వకూడదు. ఇంకొకటి, నువ్వు స్పెసిఫిక్ గా బ్లాగ్ చేయాలి అని అనుకుంటే లైక్ కొంచెం ట్రాఫిక్ ఏరియాస్ ఉంటది కదా, సో అవి నువ్వు మెయింటైన్ చేస్తే, లైక్ అవి అవాయిడ్ చేస్తే బెటర్. అండ్ ఈ రోజు అయితే నేను చూడటానికి నాకు లైక్ ఈ రోజు ఇప్పుడే జస్ట్ హెడ్ బాత్ చేసి వచ్చాను. సో కాన్ఫిడెన్స్ లెవెల్ అయితే పక్కా ఉంది. సో ఫస్ట్ మనల్ని మనం క్లీన్ గా ఉంచుకోవాలి. అండ్ సెకండ్ వచ్చేసరికి డిస్ట్రాక్షన్స్, ఐ కాంటాక్ట్స్ ఎవరికి ఏమి ఇవ్వకూడదు. యూనో నువ్వు ఎలా ఫీల్ అవ్వాలంటే, కొంచెం డిస్టర్బెన్స్ గా ఉంది, కొంచెం ముందుకెళ్ళి నేను మాట్లాడతాను. నా వాయిస్ క్వాలిటీ ఎలా వస్తుందో నాకు తెలియదు. రోడ్ క్రాస్ చేసేటప్పుడు అయితే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో ఫస్ట్ థింగ్ వచ్చేసరికి ఐ కాంటాక్ట్ అనమాట. ఐ కాంటాక్ట్ మనం మాక్సిమం ఎవరికి ఇవ్వకపోవడమే మంచిది. అండ్ సరౌండింగ్స్ అంటావా, జస్ట్ కెమెరాలో క్యాప్చర్ అయిపోతూ ఉంటది. అండ్ ఎస్పెషల్లీ ఢిల్లీలో బ్లాగ్ చేస్తున్నప్పుడు అయితే ద మెయిన్ థింగ్ ఈస్ దట్ ఫోను అవి అయితే జాగ్రత్త. నేను అందుకనే లైక్ చేతితో గట్టిగా పెట్టుకున్నాను. ఇలాంటి మెట్రోపాలిటన్ సిటీస్ లో దొంగలు కూడా చాలా అడ్వాన్స్డ్ గా ఉంటారు. సో ఇవన్నీ మనం పట్టించుకోకూడదు. లైక్ మన సేఫ్టీలో మనం ఉండాలి, అట్ ద సేమ్ టైం జస్ట్ అవాయిడ్ చేసుకోవాలి సొసైటీని. సో ఇదొక్కటే థింగ్. వచ్చేసరికి డేరు అవన్నీ అంటావా, ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. బట్ నో నీడ్ టు వరీ అనమాట. జస్ట్ క్రాస్ చేసేటప్పుడే మనం కొంచెం కాన్షియస్ గా ఉంటే చాలు. అండ్ ఇప్పుడైతే నేను ఆల్మోస్ట్ మాట్లాడుతూనే లైబ్రరీ దగ్గరకు వచ్చాను. సో ఓఆర్ఎన్ లో నా ఫస్ట్ వ్లాగ్ ఇది. సో ఇదే నా లైబ్రరీ. అండ్ ఈ వీడియో ఎక్కడితో ఎండ్ చేయాలా? ఓకే, ఆఫ్టర్ లాంగ్ టైం లైక్ పైకి వెళ్తూ కూడా తీస్తాను. ఎవరేమనుకుంటారు అవి ఏం ఆలోచించకుండా తీస్తాను. ఎలా ఉంటుందో చూద్దాం. సో నా లైబ్రరీ వచ్చేసరికి 3rd ఫ్లోర్ అనమాట, హాగ్వార్ట్స్ లైబ్రరీ. అండ్ కింద 2 ఫ్లోర్లు కూడా అవి కూడా లైబ్రరీస్. ఇకిగాయ్ చూడండి, పేర్లు ఎంత నీట్ గా పెట్టుకున్నారు. డిస్ట్రాక్షన్స్ లైక్ కొంచెం వినటానికి, జాయిన్ అవ్వటానికి కొంచెం బాగుంటుందని సో అలా పెట్టుకున్నారు. హాగ్వార్ట్స్ ఈ సిరీస్ అనమాట. సో నేనైతే ప్రెసెంట్ వచ్చేసాను. సో ఇదే మొహంతో నేను రూమ్ లోకి వెళ్తాను. చూద్దాం ఎలా ఉంటుందో. ఫస్ట్ టైం వెళ్తున్నాను.